హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పటి వరకు 9 పంచవర్ష ప్రణాళికల గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మనం 10వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఓకే, 10వ పంచవర్ష ప్రణాళిక మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు ఉంది భారతదేశంలో అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2002 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 వరకు 10వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. మరి ఇది కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రణాళిక కాలంలో మరి వాజ్పేయి గారే అధ్యక్షులుగా ఉండడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే 2002 నుంచి 2007 వరకు మనకి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షులుగా ఉన్నారు ఈ ప్రణాళికకు. అదేవిధంగా కేసీ పంత్ మరి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షుడు ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అండి, ఏబి వాజ్పేయి అంటే. ఓకే, ఉపాధ్యక్షుడు కేసీ పంత్ ఉన్నారు. 9వ ప్రణాళిక అప్పుడు కూడా కేసీ పంత్ ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు అది. మరి 10వ పంచవర్ష ప్రణాళిక కాలం విషయానికి వచ్చేసరికి 2002 ఏప్రిల్ 1 నుండి 2007 మార్చి 31 వరకు 10వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే సమానత్వం లక్ష్యం. సమానత్వం అనేటువంటిది సాధించాలి. దానితో పాటు సాంఘిక న్యాయాన్ని సాధించాలి. మరి దాంతోపాటు ముఖ్యంగా జీవన ప్రమాణాల పెంపు, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. జీవన ప్రమాణాల పెంపు అనేది ఇంతవరకు ఎక్కడ ఏ పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించినటువంటి పదం ఇది. జీవన ప్రమాణాల పెంపు అంటే మనిషి యొక్క జీవన ప్రమాణం అనేటువంటిది చాలా ముఖ్యం. మానవ అభివృద్ధి సూచికలో జీవన ప్రమాణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రమాణం. మరి 1990లో మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి వారు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్థికవేత్త మరి మానవ అభివృద్ధి సూచికను తయారు చేశారు. మరి దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే జీవన ప్రమాణం. మనిషి యొక్క జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది, జీవించేటువంటి ఆయుష్ ప్రమాణం అనేటువంటిది, జీవన ప్రమాణం ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. ముఖ్యంగా మనిషి యొక్క ఆయుష్ కావచ్చు, మనిషి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, మరి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ముఖ్యంగా జీవన ప్రమాణాలు పెంపొందించినట్లయితే మరి మనిషి యొక్క ఆయుష్ రేట్ని మనం పెంపొందించవచ్చు. అదేవిధంగా మనిషి మరి ఆయుష్ రేటుతో పాటు మరి ఎక్కువ కాలం కొనసాగటంతో పాటు మంచి అభివృద్ధిని కొనసాగించేటువంటి విధంగా మరి హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటిది కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్తుంది ఈ పంచవర్ష ప్రణాళిక. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నిర్ణయించినటువంటి వృద్ధి రేటు ఎంత అనేటువంటిది బిట్ వస్తుంది. 8 ముఖ్యంగా 8 అనండి, ఖచ్చితంగా 8.0. మరి నిర్ణయించినటువంటి వృద్ధి రేటు 8.0. సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత అనేటువంటిది బిట్ వస్తుంది. సాధించినటువంటి వృద్ధి రేటు 7.8. మరి ఇది కూడా దగ్గరకు వచ్చింది, విజయం సాధించే దిశగా వచ్చింది, కానీ మరి లాస్ట్ మూమెంట్లో అందుకోలేకపోయిందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక ప్రత్యేకత ఏంటంటే ప్రతి రంగంలో కూడా ఒక టార్గెట్ అనేటువంటిది మరి కొంత రీచ్ కావటం అనేటువంటిది పెట్టుకున్నారు. మరి ఫస్ట్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, అదేవిధంగా టెరిటరీ సెక్టర్. మరి ప్రాథమిక రంగం అనేటువంటిది ఎంత సాధించాలి? ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగ
వృద్ధి రేటు ఎంత సాధించాలి, సపరేట్గా వృద్ధి రేటు ఎంత ఉండాలని చెప్పినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక. అర్థశాస్త్రంలో 3 రంగాలు ఉన్నాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం 3 ఉన్నాయి. 3 రంగాలకు మరి ఎంతంత పర్సంటేజ్ అనేటువంటి ఎంతంత వృద్ధి రేటు సాధించాలనేటువంటి మరి పెట్టుకున్నటువంటి లక్ష్యం కలిగినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి వ్యవసాయ రంగం విషయానికి వస్తే ఎంత పర్సంటేజ్ వృద్ధి రేటు సాధించాలి? 4% వృద్ధి రేటు సాధించాలి. అదేవిధంగా పారిశ్రామిక రంగ వృద్ధి రేటు ఎంత సాధించాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నామంటే ముఖ్యంగా 8.9 అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. మనం ఖచ్చితంగా పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 8.9 సాధించాలని పెట్టుకున్నాము. అదేవిధంగా సేవారంగ వృద్ధి రేటు ఎంత సాధించాలి అనేటువంటిది ఎంత లక్ష్యంగా పెట్టుకున్నామంటే 9.4. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి. ఎకనామిక్స్ ప్రకారం మరి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మరి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, పారిశ్రామిక రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, సేవా రంగానికి అతి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మరి అందుకోసమే వ్యవసాయ రంగానికి 4% వృద్ధి రేటు నిర్ణయించారు. మరి అదేవిధంగా పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 8.9గా నిర్ణయించారు. అదేవిధంగా సేవారంగ వృద్ధి రేటు 9.4%గా వృద్ధి రేటు లక్ష్యంగా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4%, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 8.9%, సేవారంగ వృద్ధి రేటు 9.4%. 4 సార్లు ఎగ్జామ్లో వచ్చింది బిట్టు. ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తుంటారు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచింగ్ టైప్ కావచ్చు 8.9 అని, లేకపోతే ఎట్లా పెడితే అట్లా రివర్స్ ఇచ్చేసి దీన్ని జతపరచండి అనేటువంటి బిట్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాటిలలో కూడా ఈ బిట్ వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4% ఉండాలి. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేటు 8.9 ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సేవారంగ వృద్ధి రేటు 9.4%గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రథమ తక్కువగా ఉంటుంది, ద్వితీయ కొంచెం ఎక్కువగా ఉంటుంది, మరి తృతీయ చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఒక ఆర్డర్ని ఈజీగా అభ్యర్థి గుర్తుపెట్టుకోగలిగితే, అంటే వరుస క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగం 4%, పారిశ్రామిక రంగం 8.9%, సేవారంగం 9.4% అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. మరి అలా కూడా గుర్తులేదనుకోండి 4% వ్యవసాయ రంగం, అదేవిధంగా 2, 4, 8 రెండో రంగం 2, 4, 8, అదేవిధంగా 8.9 లాస్ట్ ఉంది, ఆ 9 తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. అదేవిధంగా 9.4 అంటే ఇక్కడ పారిశ్రామిక రంగం, సేవారంగంలో మరి వ్యవసాయ రంగాన్ని మనం కూడా కలుపుకుంటే ఇక్కడ 9.4గా, అంటే అభ్యర్థి గుర్తుపెట్టుకోవడానికి నేను కొన్ని చెప్తున్నాను అంతే. ఇక్కడ అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం 4%, పారిశ్రామిక రంగం 8.9%, సేవారంగం 9.4% అనేటువంటిది వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా ఈ యొక్క ప్రణాళికలో పెట్టుకోవడం అనేటువంటిది జరిగిందండి. తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేటువంటిది కూడా ఈ పంచవర్ష ప్రణాళికలు పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు మరి కంపల్సరీగా 6%గా మరి సాధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేటువంటిది చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి ముఖ్యంగా అధ్యక్షుడు ఎవరు? ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ప్రధానమంత్రిగా. కాబట్టి వారే ఈ పంచవర్ష ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా ఉండటం అనేది జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 10వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎవరు? కేసీ పంత్ అనేటువంటి వారు ఉన్నారు. మరి అదేవిధంగా దీని యొక్క ప్రాధాన్యత ఏ లక్ష్యం కలిగి ఉంది, మరి ఏ లక్ష్యం కలిగి ఉంది ఈ పంచవర్ష ప్రణాళిక అంటే సమానత్వం, సాంఘిక న్యాయం, జీవన ప్రమాణాల పెంపు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఒక్క పదాన్ని మనం యాడ్ చేసాం 9వ పంచవర్ష ప్రణాళికలో కూడా
సమానత్వం, సాంఘిక న్యాయం ఉంది, అప్పుడు అక్కడ అభివృద్ధి అనేటువంటిది ఉంది. ఇక్కడ తీసుకొచ్చేసి జీవన ప్రమాణాల పెంపు అనేటువంటి దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే అంతకుముందు మరి వ్యవసాయ రంగం, గ్రామీణ అభివృద్ధి అనేటువంటిది ఉంది. ఇక్కడ సమానత్వం, సాంఘిక న్యాయంతో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవన ప్రమాణాలు అన్నప్పుడు కంపల్సరీగా అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి జీవన ప్రమాణాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మరి చాలా వరకు ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈ పంచవర్ష ప్రణాళికలో చాలా మార్పులు జరగటం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. ఇక్కడ అత్యధిక కేటాయింపులు కావచ్చు, మరి అసలు మొత్తం పెట్టుబడి ఎంత కేటాయించడం అనేటువంటిది జరిగింది. మొత్తం పెట్టుబడి ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక కంపల్సరీగా కోట్లు మరి పెంపొందించుకోవటం అనేటువంటి జరిగింది. పెట్టుబడులు అంటే డెవలప్ అవుతున్నట్టుగా మనం పరిగణించాలి. ఇండియా చాలా వరకు మరి అభివృద్ధి అవుతున్నట్టుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకు మరి ఇక్కడ పెట్టుబడి కూడా మనకి పెరుగుతూ వచ్చింది అనేది అభ్యర్థులు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వరుస క్రమంలో నేను పంచవర్ష ప్రణాళిక మొత్తం కూడా వరుస క్రమంలో చెప్తున్నాను. కంపల్సరీగా మరి ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది క్యాండిడేట్. మరి ఎంత పెట్టుబడి ఉందంటే 15,25,639 కోట్లు మొత్తం పెట్టుబడి. 10వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత అంటే 15,25,639 కోట్లు మొత్తం పెట్టుబడిది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడి అనేటువంటిది మరి ప్రైవేటు పెట్టుబడి అనేటువంటిది కూడా కీలకంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మరి రెండింటికి కూడా మరి ఎక్కువ తక్కువ కాకుండా మరి కొంత భాగం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థి ఎంతసేపటికి కూడా మరి ఏ రంగానికి కేటాయింపులు జరిగినాయి అనేటువంటి దాని మీద ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏ రంగానికి అత్యధిక కేటాయింపులు జరిగినాయి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అత్యధిక కేటాయింపులు కూడా ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే 9వ ప్రణాళికలో భాగంగానే అంటే 9వ ప్రణాళిక ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా శక్తి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. శక్తి రంగం మరి ఎంత శాతం కేటాయింపులు జరిగినాయి అనేటువంటిది అడుగుతున్నారు. 26.4% కేటాయించారు. అంటే అత్యధిక కేటాయింపులు శక్తి రంగానికి కేటాయించారు. ఎంత పర్సంటేజ్ కేటాయించారు? 26.4 అనేటువంటిది అలోకేట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మరి ఎన్ని కోట్లు అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా 4,03,927 కోట్లు ఈ యొక్క శక్తి రంగానికి మరి కేటాయించినటువంటి నిధులు మొత్తం పెట్టుబడుల్లో 26.4% మరి దీనికే కేటాయించడం అనేటువంటిది జరిగింది. అంటే అత్యధిక కేటాయింపు మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టింది. 10వ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి చేశారు? శక్తి రంగానికి కేటాయింపులు చేశారు. ఎంత పర్సంటేజ్? 26.4% కేటాయింపులు జరిగినాయి. మరి ఎన్ని కోట్లు దీన్ని కేటాయించారు? 4,03,927 కోట్లు దీన్ని కేటాయించారు. మరి అత్యధిక కేటాయింపుల్లో ద్వితీయ స్థానం ఏది ఆక్రమించింది అనేటువంటిది కూడా అడుగుతున్నారు. సాంఘిక సేవలు మరి సాంఘిక సేవల విషయానికి వచ్చేసరికి 22.7% కేటాయింపులు జరిపారు. మరి దీనికంటూ మరి ముఖ్యంగా ఎన్ని కోట్లు దీనికి కేటాయించారనేటువంటి బిట్ వచ్చినప్పుడు 3,47,391 కోట్లు. ఇక్కడ శక్తి రంగం 26.4%, సాంఘిక సేవలు 22.7% అనేటువంటిది అభ్యర్థి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్ని కోట్లు కేటాయించారన్నప్పుడు శక్తి రంగానికి 4,03,927 కోట్లు, సాంఘిక సేవలకు 3,47,391 కోట్లు దీన్ని కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక 10వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత విషయానికి వస్తే ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విజన్ 2020 అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అంటే 2020 నాటికి మనం ఎటువంటి ప్రాధాన్యత
మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2020 కల్లా భారతదేశం అనేటువంటి దేశం ఎలా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాని మీద బాగా దృష్టి పెట్టారు ఆర్థికవేత్తలు. ముఖ్యంగా విజన్ 2020 ముసాయిదా, విజన్ 2020 ముసాయిదా మరి ఎప్పుడు తయారు చేశారనేటువంటి బిట్ వస్తుంది. 2003 జనవరి 23న దీని ముసాయిదా తయారు చేయడం అనేటువంటిది జరిగిందండి. అంటే విజన్ 2020 ముసాయిదా ఎప్పుడు తయారు చేశారనేటువంటి బిట్ వచ్చినప్పుడు 2003 జనవరి 23న దీన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని రూపకర్తలు ఎవరనేటువంటి బిట్ కూడా వస్తుంది. కేసి పంత్ అండ్ శ్యామ్ ప్రసాద్ గుప్తా అనేటువంటి వారు దీన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది. శ్యామ్ ప్రసాద్ గుప్తా అనేటువంటి వారు ఈ విజన్ 2020 రూపకర్తలుగా ఉన్నారు. మరి ఈ విజన్ 2020లో మరి 2020 నాటికి భారతదేశం ఎలా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి లక్ష్యాలను వీళ్ళు దీనికి మరి జోడించి మరి చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇంకో విషయం కూడా మనం చెప్పొచ్చండి. ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలోనే రాష్ట్రాల స్థితిగతులను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల స్థితిగతులను ఆధారంగా చేసుకొని మరి 4 ABCD అనేటువంటి కేటగిరీలుగా 4 అంశాలుగా మరి కేటాయింపులు అంటే కేటాయించడం అనేటువంటి జరిగింది. 4 గ్రూపులుగా. ఏ బాగా అభివృద్ధి చెందింది, బి మామూలుగా ఉంది, సి సర్వసాధారణ, డి బాగా వెనకబడినటువంటి రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం డి కేటగిరీకి సంబంధించినటువంటి రాష్ట్రం అనేటువంటిది పరిగణించారు ఆ రోజున. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 10వ పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రాల స్థితిగతులను బట్టి ABCD అనేటువంటి 4 గ్రూపులు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ జరిగినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీకి చెందినది, డి కేటగిరీ అనేటువంటి దానికి చెందినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోవటం అనేటువంటిది జరిగింది ఆ రోజున. ఓకే, నెక్స్ట్ మరి 2003లో ఏం చేశారు ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా? మరి రాష్ట్రీయ సమవికాస్ యోజన అనేటువంటిది ప్రవేశపెట్టారండి. రాష్ట్రీయ సమవికాస్ యోజన అనేటువంటిది ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఒరిస్సా, బీహార్లో ప్రవేశపెట్టారు. అంటే మరి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రాంతీయ సమాన అభివృద్ధి. అంటే కంపల్సరీగా ప్రాంతాలు వెనకబడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతాలకు ఏం చేయాలి, ప్రాంతాల సమాన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మరి కేటాయింపులు చేశారు. రాష్ట్రీయ సమవికాస్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు 2003లో రాష్ట్రీయ సమవికాస్ యోజన ప్రారంభించారు. ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది? ఒరిస్సా, బీహార్ మరి అనేటువంటి 2 రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ప్రాంతాలన్నీ కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అంటే వెనుకబడినటువంటి రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని మరి వాటికి ఎక్కువ కేటాయింపులు జరిపితే ఆ రాష్ట్రాలు బాగుపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రాష్ట్రీయ సమవికాస్ యోజన అనేటువంటిది మరి ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటి విధంగా ప్రాంతీయ సమానాభివృద్ధి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. ఇక్కడ 2003 రాష్ట్రీయ సమవికాస్ యోజన అనేటువంటిది ఏ పంచవర్ష ప్రణాళికలో భాగం అంటే 10వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. 2004లో పురా అనేటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. మరి 2004లో పురా అనేటువంటి పథకాన్ని ముఖ్యంగా ఇక్కడ అబ్దుల్ కలాం గారు మరి రూపొందించినటువంటి పథకంగా మనం చెప్పవచ్చు. ఇది మరి ముఖ్యంగా 2004 పురా అంటే ఏం లేదండి, ముఖ్యంగా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఏరియా, రూరల్ ఏరియా
కంపల్సరిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస ప్రాంతంలో నివసించేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సదుపాయాలు కల్పించినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం అని మనం చెప్పొచ్చు. మరి భారతదేశానికి ఆ కాలంలో మనకి రాష్ట్రపతిగా పనిచేయడం అనేటువంటి జరిగింది. చాలా వరకు అబ్దుల్ కలాం గారు మరి చెప్పినట్టుగా ఇక్కడ పురా అనేటువంటి పథకాన్ని కూడా మన ఈ పంచవర్ష ప్రణాళికలో మరి అమలు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా పురా అనేటువంటిది అబ్రివేషన్ కూడా అవడానికి అవకాశం ఉంది. ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ రూరల్ ఏరియా అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 2004లోనే వందే మాతరం అనేటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. వందే మాతరం అనేటువంటి పథకాన్ని మరి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనేటువంటి బిట్ వచ్చినప్పుడు 2004లో వందే మాతరం అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఈ 2004లోనే మరి ముఖ్యంగా జాతీయ పనికి ఆహార పథకం, జాతీయ పనికి ఆహార పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందండి. జాతీయ పనికి ఆహార పథకం అనేటువంటిది మరి ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే పనికి ఆహార పథకంలో భాగంగా అంటే నేషనల్ వైడ్గా మరి జాతీయ పనికి ఆహార పథకంగా దీన్ని పరిగణించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క 2004లోనే దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 2003లో ఇంకోటి కూడా జరిగింది. యూటీఐ అనేటువంటిది ఉంటే ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఈటీఐని యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాని యూటీఐ 1, యూటీఐ 2గా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే. మరి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని మరి యూటీఐ 1, యూటీఐ 2గా మరి విభజించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 2003లో మరి ఇంకొక విషయం కూడా ఉంది. బాలికలకు విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది. బాలికల విద్య కొరకు NREGL అనేటువంటి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మరి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, దీని యొక్క అబ్రివేషన్ కూడా అడిగేటువంటి అవకాశం ఉందండి. నేషనల్ మరి ప్రోగ్రామ్ ఫర్ education of girl at elementary level. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ అట్ ఎలిమెంటరీ లెవెల్ అంటే కంపల్సరీగా జాతీయ స్థాయిలో మరి నేషనల్ ప్రోగ్రామ్గా దీన్ని పరిగణించవచ్చు. బాలికలకు ప్రత్యేకంగా ఎలిమెంటరీ లెవెల్ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. బాలికలకు విద్య కొరకు ప్రవేశపెట్టినటువంటి పథకంగా దీన్ని చెప్పొచ్చు. NREGL అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పంచవర్ష ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా 2003 తర్వాత 2004లో మరి జాతీయ రైతు కమిషన్ అనేటువంటి దాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. 2004 జాతీయ రైతు కమిషన్, 2004లో జాతీయ రైతు కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే జాతీయ పరంగా భారతదేశం మొత్తానికి రైతులందరికీ సంబంధించినటువంటి ఒక రైతు కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2004లో దీన్ని గుర్తించి ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ పంచవర్ష ప్రణాళిక ఉందని మనం చెప్పొచ్చు. 2004లో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ బిట్ వచ్చిందండి. జాతీయ రైతు కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనేటువంటి బిట్ వచ్చింది. 2004లో జాతీయ రైతు కమిషన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగంగా 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగంగా 2004లో మరి జాతీయ రైతు కమిషన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2005లో విషయానికి వస్తే 2005లో ముఖ్యంగా NRHM అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్.
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంగా మనం దీన్ని చెప్పొచ్చు. అంటే ఇది ఒక ప్రోగ్రాం. మరి భారతదేశంలో గ్రామాలు ఎక్కువ కాబట్టి గ్రామాలలో మరి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 2005లో NRHM అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారనేటువంటి బిట్ వచ్చింది చాలాసార్లు ఎగ్జామ్స్లో. మరి ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగంగా NRHMని మరి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2005 నుంచి అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2005లో NRHM అనేటువంటి దాన్ని మరి ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ 10వ పంచవర్ష ప్రణాళిక ఉందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 2005లోనే భారత్ నిర్మాణ్ అనేటువంటి 2005 అండి. 2005లోనే భారత్ నిర్మాణ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ భారత్ నిర్మాణ్ అనేటువంటిది మరి ఏం లేదండి, 6 రంగాలు ఉంటాయి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే. గ్రామీణ ప్రాంతం అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. మరి 6 రంగాలు ఏంటి అనేటువంటిది బిట్ వచ్చింది ఆల్రెడీ. మరి గ్రామం బాగుపడాలంటే మరి కంపల్సరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఏముండాలి? అవస్థాపన సౌకర్యాలు ఉండాలి. అవస్థాపన సౌకర్యాలు ఉంటే ఆ గ్రామం బాగుపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కంపల్సరీగా అవి లేకపోతే ఆ గ్రామం బాగుపడటం అనేటువంటిది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఇళ్ళు గ్రామీణ ప్రాంతమే మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్ళు ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ నీటిపారుదల అన్నప్పుడు ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి త్రాగునీరు దీన్ని మనం సాగునీరు అనొచ్చు. అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సాగునీరు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి త్రాగునీరు. అదేవిధంగా నెంబర్ 4 ముఖ్యంగా గ్రామీణ రహదారులు మనం కంపల్సరిగా ప్రయాణం చేయాలంటే కంపల్సరిగా ఆ రహదారులు బాగుంటేనే ఆ గ్రామానికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి గ్రామీణ రహదారులు అనేటువంటివి బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఆ గ్రామంలో విద్యుదీకరణ కూడా మంచిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్రామం పవర్ అనేటువంటిది గ్రామీణ విద్యుదీకరణ అంటే పవర్ అనేటువంటిది కంపల్సరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుదీకరణ అంటే కంపల్సరిగా విద్యుత్ శక్తి కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్రామంలో కంపల్సరిగా గ్రామం విద్యుదీకరణ చెంది ఉండాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి టెలిఫోన్ సౌకర్యం కూడా ఉండే విధంగా మరి ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేటువంటి జరగాలి అనేటువంటిది పెట్టుకున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ భారత్ నిర్మాణ్ అనేటువంటి మరి దాన్ని ఆ పథకాన్ని మరి 2005లో ఏర్పాటు చేశారు. మరి దేనికోసం ఏర్పాటు చేశారనేటువంటి విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు పెంపొందించడం కోసం మరి 6 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 6 ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఇళ్ళు, గ్రామీణ ప్రాంతంలో నీటిపారుదల, గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు, గ్రామీణ రహదారులు, గ్రామీణ విద్యుదీకరణ, గ్రామీణ టెలిఫోన్ అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థికి. కంపల్సరిగా ఇక్కడ గ్రామాల్లో అంతకుముందు అసలు టెలిఫోన్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా మరి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని భారత్ నిర్మాణ్ అనేటువంటి పథకాన్ని భారతదేశంలో 2005లో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక. అందుకోసమే మరి ఇక్కడ మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత్ వెలిగిపోతుంది అనేటువంటి దాన్ని కూడా చెప్పడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. 2005 తర్వాత మరి ఇంకొకటి ఉంది. 2005లో ఇంకొక విషయం అనేటువంటిది ఉంది. 2005లో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ సంబంధించినటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. JNNURM అనేటువంటి మరి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ సంబంధించినటువంటి మరి
నేషనల్ వైడ్గా ఉన్నటువంటి అర్బన్ రెన్యూవల్ ప్రోగ్రామ్గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ నగరాల్లో సమస్యలు ఉంటాయి. కొన్ని నగరాలను ఏం చేస్తారంటే ఆ నగరాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నగరాన్ని ఎంపిక చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఎంపిక చేశారు అనుకోండి. ముంబై అనేటువంటి నగరాన్ని ఎంపిక చేసినప్పుడు మరి ఆ నగరానికి మరి ఎటువంటి త్రాగునీరు కావచ్చు, ఎటువంటి వసతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాటి మీద ఆ నగరాల్లో మరి గృహ వసతి కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు కావచ్చు మరి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, కంపల్సరిగా JNNURMలో భాగంగా మరి 2005లో మరి నగరాల్లో అంటే ఏ నగరాన్ని అయితే ఎంపిక చేసుకుంటారో ఆ నగరాల్లో గృహ వసతి, మరి ఆ నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు గృహ వసతి సౌకర్యాన్ని కల్పించడం, ఆ నగరాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవస్థాపన సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. 2005లో మరి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 2006లో మరి 2006లోనే అంటే 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పేరు పెట్టి ఫస్ట్ ప్రారంభిస్తారు. తర్వాత 2006లో మరి దీన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 2006లో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఫిబ్రవరి 2వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఫిబ్రవరి 2వ తేదీన 200 జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇది తర్వాత అన్ని జిల్లాల్లో అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అసలు ప్రారంభించింది అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఆ పేరు పెట్టింది మటుకు 2005 అండి. కానీ 2006లో దీన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేటువంటి జరిగింది. 2006 ఫిబ్రవరి 2న ఇనాగ్రేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 200 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా వెనుకబడినటువంటి జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత దేశంలో ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా విస్తరింపజేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది 2009 అక్టోబర్ 2 గాంధీ జయంతి తేదీ నుంచి ఇక్కడ దీనికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఏ తేదీ నుంచి మార్చారనేటువంటి బిట్ మరి అంతకుముందు జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామినేషన్లో ఈ బిట్ వచ్చింది. పంచాయతీ సెక్రటరీస్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో మరి 2009 అక్టోబర్ 2 నుంచి మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అంటే మహాత్మా గాంధీ అనేటువంటి పేరును దానికి యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఏ సంవత్సరం నుంచి అంటే 2009 అక్టోబర్ 2 అనేటువంటిది అభ్యర్థి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి 10వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ 10వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనటువంటి పరిణామాలుగా మనం చెప్పొచ్చు. ఈ రకంగా చూసుకున్నట్టయితే మన దేశం చాలా వరకు మరి ముందుకు పోతుందనేటువంటి విషయంగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా చదువుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్.